అప్డేట్ చూద్దాం. కడప జిల్లా బద్వేల్లో పట్టపగలే జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. గాంధీనగర్ కి చెందిన ప్రశాంత్ సాయి కుమార్ పై గుర్తు తెలియని దుండగులు కత్తులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. కాగా ఈ హత్యకు పాల్పడ్డ వారు స్థానికులే అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మార్కెట్ దగ్గర జరిగిన గొడవే ఈ హత్యకు కారణం అంటున్నారు స్థానికులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆశ్రయాలు కాదు ఏం పేరు స్ట్రక్చర్ ఉంటుంది కింద దించితే కడప జిల్లా బద్వేల్లో పట్టపగలే జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. గాంధీనగర్ కు చెందిన ప్రశాంత్ సాయి కుమార్లపై గుర్తు తెలియని దుండగులు కత్తులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. వీళ్ళిద్దరూ మృతి చెందారు. అయితే ఈ హత్యకు పాల్పడ్డవారు స్థానికులే అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మార్కెట్ యార్డ్ దగ్గర జరిగిన గొడవే ఈ హత్యకు కారణం అంటున్నారు స్థానికులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆశ్రయాలు కాదు ఏం పేరు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేందర్ అడిగి తెలుసుకున్నాం. అయితే సురేందర్ చెప్పండి, మార్కెట్ యార్డ్ దగ్గర గొడవ అని ఒకళ్ళు చెప్తుంటే పాత కక్షలు అనే వర్షన్ కూడా వినిపిస్తుంది. నిజానికి అసలు వీళ్ళిద్దరు ఎవరు, వీళ్ళిద్దరికి సంబంధించి ఎవరు ఈ అటాక్ చేశారని స్థానికుల ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది సురేందర్. ఎస్ మౌనిక, పట్టపగలే ఇద్దరు అత్యంత కిరాతకంగా చంపబడినటువంటి సంఘటన బద్వేల్లో జరిగింది. కాసేపటి క్రితమే అక్కడికక్కడే సాయి అనేటువంటి వ్యక్తి అయితే స్పాట్ లోనే చనిపోయాడు. ఇంకొక వ్యక్తిని హాస్పిటల్ తీసుకొని వస్తే అక్కడ చనిపోయాడు. వీళ్ళిద్దరికి నిన్న సాయంత్రం మార్కెట్ యార్డ్ దగ్గర, అలాగే ఈ రోజు ఉదయం కూడా వాళ్ళిద్దరి మధ్యన తీవ్రమైనటువంటి గొడవ జరిగింది. ఆ గొడవ జరిగినటువంటి నేపథ్యంలో ఎవరితో అయితే గొడవ పడ్డారో వాళ్ళే డైరెక్ట్ గా వచ్చి చంపారా, లేదంటే వాళ్ళు ఏదైనా ఒక కిరాయి మూకల్ని పంపించారనేది మాత్రం ఇప్పుడు ప్రస్తుతం తెలియాల్సి ఉంది. ఎందుకంటే 5 మంది ఆటోలో వచ్చి ఒక్కసారిగా వాళ్ళిద్దరి పైన కూడా దాడి చేసి అక్కడ చంపేలినటువంటి పరిస్థితి అయితే ఉంది. స్థానికులు అయితే చెప్తున్నటువంటి కథనం ప్రకారం ఇక్కడ తను ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకసారిగా ఆటోలో నుంచి 5 మంది వచ్చారు. వచ్చి కత్తితో పొడిచి అక్కడ నుంచి నేరుగా వెళ్లిపోయారు. అక్కడికక్కడే చనిపోయాడు. ఇంకొక అతన్ని పోలీసులు తీసుకెళ్లి హాస్పిటల్ జరిపించారు. ఇప్పుడే చికిత్స పొందుతూ అక్కడ కూడా చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. కానీ ఏదేమైనప్పటికీ బద్వేల్ ప్రాంతంలో అల్లరి మూకలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వీళ్ళు తరచూ ఏదో ఒక విషయంలో మద్యం తాగి లేదంటే పాత కక్షను గుర్తు చేసుకుంటా తరచూ గొడవలు పడుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఘటనను బేస్ చేసుకుంటే రాబోయేది అసలే ఎన్నికల కాలం కావడంతో ఇలాంటి ఇష్యూస్ మరోసారి జరగకుండా పోలీసులకు అయితే ఇది ఒక పెద్ద సవాల్గానే చెప్పవచ్చు. ఎందుకంటే అల్లరి ముక్కలు రోజువారీగా రోడ్ల మీద తిరగడంతో పాటు ఇలాంటి గొడవల నేపథ్యంలో ఒకసారిగా హత్యలు చేసుకునే స్థాయికి ఇది ఒకవైపు పక్కన పెడితే, మరో విషయం ఏంటంటే బద్వేల్లో ఎక్కువగా ప్రభుత్వ భూమి ఉండడంతో అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కువగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యన కొంత ఈ సైట్లకు సంబంధించిన గొడవలు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉన్నారా అనేది కూడా పోలీసులు విచారిస్తా ఉన్నారు. ఆటోలో వచ్చినటువంటి వాళ్ళు స్థానికులా లేదంటే బయట నుంచి వచ్చారా అన్నది ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ జెండా హత్యల విషయం మాత్రం కడప జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటు ఒకవైపు పాత కక్షలు అంటే వీళ్ళిద్దరి మధ్యన కూడా గతంలో సైట్లకు సంబంధించి కానీ కొన్ని ఫ్యామిలీస్ ఇష్యూ కూడా వచ్చాయని చెప్తున్నారు. దాని గురించి క్లియర్ కట్ గా పోలీసులు అయితే బయట ప్రజానికానికి తెలియాల్సిన అవసరం అయితే ఉంది. మరి పోలీసులు దీన్ని ఎలాంటి సవాల్గా స్వీకరించి జనాలకు ఏం ఆన్సర్ చెప్తారనేది మాత్రం చూడాల్సి ఉంటుంది మౌనిక. అవును సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్. మొత్తానికి